మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ చెట్టు కాయలతో ఇలా చేస్తే చాలు భూములు కొంటూనే ఉంటారు. మీరు కోరిన భూమిని, కోరినంత భూమిని కొనుక్కునే అవకాశాలు వస్తాయి. మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉంటాయి, ఎన్నో చెట్లు ఉంటాయి. మనం రోజూ వాటిని చూస్తూనే ఉంటాం, కానీ వాటి విలువ మనకు తెలియదు. ఇంటి పెరట్లో ఉన్న చెట్టు మందుకు పనికిరాదు అని ఒక సామెత ఉంది కదా. అలా మన కళ్ళ ముందే, మన ఇంటి పక్కనే, రోడ్డు పక్కనే ఎంతో అద్భుతమైన సంజీవిని లాంటి మొక్కలు ఉన్నా కూడా మనం వాటిని పిచ్చి మొక్కలు అనుకుని పీకి పారేస్తూ ఉంటాం. కానీ మన మహర్షులు, మన పూర్వీకులు ఊరకే చెప్పలేదండి. ప్రతి మొక్కలోనూ ఒక దైవశక్తి ఉంటుంది, ఒక గ్రహశక్తి ఉంటుంది. అలాంటి కోవలోనికే వస్తుంది ఈరోజు మనం చెప్పుకోబోయే మొక్క. అదే అతిబల మొక్క. పేరు వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అతిబల అంటే సామాన్యమైన బలం కాదు, విపరీతమైన బలం, ఎనలేని శక్తి అని అర్థం. ఈ మొక్క గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయుర్వేదంలో దీని ఆకులు, వేర్లు, పువ్వులు శారీరక బలానికి చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు తాంత్రిక శాస్త్రంలో, జ్యోతిష్య శాస్త్రంలో ఈ మొక్క మన తలరాతను మార్చడానికి, మన జాతకంలో ఉన్న దోషాలను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ అతిబల మొక్క అంటే సాక్షాత్తు ఆ సిరి సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఎక్కడైతే ఈ అతిబల మొక్క ఉంటుందో, ఎవరైతే ఈ మొక్కను భక్తిగా ఆరాధిస్తారో అక్కడ దారిద్ర్యం అనేది ఉండనే ఉండదు. ఈరోజు ఈ మొక్క గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే, మనలో చాలామందికి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. డబ్బు కావాలని, ఆరోగ్యం కావాలని, పిల్లల పెళ్ళిళ్ళు కావాలని, ఇలా ఎన్నో కోరికలు. కానీ వాటన్నిటికంటే బలమైన కోరిక, ప్రతి మధ్యతరగతి మనిషి గుండెల్లో ఎప్పుడూ రగులుతూ ఉండే కోరిక ఒక్కటి. అదేంటంటే, నాకు సొంతంగా ఒక ఇల్లు ఉండాలి, నా పేరు మీద ఒక చిన్న భూమి ముక్క అయినా సరే ఉండాలి అని. అవును కదా, మీలో కూడా ఈ కోరిక ఉండే ఉంటుంది. మరి అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన పరిహారం. కేవలం ఈ అతిబల మొక్కకు కాసే కాయలతో ఒక చిన్న పరిహారం చేస్తే ఇక మీరు భూములు కొనటం ఖాయం, ఇల్లు కట్టడం ఖాయం. మీ జాతకంలో సొంత ఇంటి యోగం లేకపోయినా సరే, ఆ యోగాన్ని బలవంతంగా అయినా సరే మీ దగ్గరకు తీసుకువచ్చే శక్తి ఈ మొక్కకు ఉంది. మరి ఆ పరిహారం ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు అతిబల మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, ఆయుర్వేదంలో ఈ మొక్కను ఎందుకు విరివిరిగా వాడుతారు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి అవసరం ఉన్నవారికి చేరుతుంది. మంచి విషయాన్ని 10 మందికి పంచటం కూడా ఒక దైవకార్యమే కదా. అలాగే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆ రామనామంలో ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. మీరు రాముడిని తలుచుకుంటూ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఇక అసలు విషయానికి వద్దాం. అసలు మనిషికి భూమి ఎందుకు కావాలి? దీని గురించి మనం కాసేపు లోతుగా ఆలోచిద్దాం. ఈ ప్రపంచంలో మనం ఎన్నో సంపాదిస్తాం. కార్లు కొంటాం, బైకులు కొంటాం, టీవీలు కొంటాం, ఖరీదైన ఫోన్లు కొంటాం. కానీ అవన్నీ కొన్న తర్వాత వాటి విలువ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఈరోజు 10 లక్షలు పెట్టి కారు కొంటే రేపు అది అమ్మాలంటే 5 లక్షలే వస్తుంది. కానీ భూమి అలా కాదండి. భూమి బంగారం లాంటిది కాదు, బంగారం కంటే విలువైనది. భూమి విలువ రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. అందుకే పెద్దలు భూమిని స్థిర ఆస్తి అన్నారు. అంటే మనకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆపద వచ్చినా మన వెనుక కొండంత అండగా నిలబడేది భూమి మాత్రమే. అంతేకాదు మనం అద్దె ఇంట్లో ఉండి పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. నెల తిరిగేసరికి అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఆ ఇంటి ఓనర్ గారు పెట్టే రూల్స్, కండిషన్లు భరించాలి. గోడకు మేకు కొట్టకూడదు, పిల్లలు అల్లరి చేయకూడదు, ఎక్కువ నీళ్లు వాడకూడదు. ఇలా ఎన్నో ఆంక్షల మధ్య బతకాలి. ఎన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉన్నా చివరికి వచ్చేసరికి ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి మనకు ఏమీ మిగలదు. మన సంపాదనలో సగం డబ్బులు
ఆ అద్దెలకే పోతూ ఉంటాయి. అదే మనకు సొంత ఇల్లు ఉందనుకోండి, అది చిన్న గుడిసె అయినా సరే అందులో ఉండే ఆత్మతృప్తి, స్వేచ్ఛ వేరుగా ఉంటుంది. ఇది నా సామ్రాజ్యం, ఇందులో నేను రాజును అనే ఫీలింగ్ కలుగుతుంది. సమాజంలో కూడా చూడండి, చేతిలో ఎంత డబ్బు ఉన్నవాడికైనా గౌరవం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఊర్లో 4 ఎకరాల భూమి, ఒక సొంత ఇల్లు ఉన్నవాడికి మాత్రం ఎక్కడ లేని గౌరవం దక్కుతుంది. ఎవరైనా సంబంధాలు చూడడానికి వచ్చినా కూడా అబ్బాయికి ఇల్లు ఉందా, పొలం ఉందా, స్థలం ఉందా అని అడుగుతారే తప్ప బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది అని అడగరు. అంటే భూమి అనేది కేవలం మట్టి కాదండి, అది మనిషికి ఒక హోదా, ఒక గుర్తింపు, ఒక భద్రత. మన తాతలు ముత్తాతలు సంపాదించిన భూమిని మనం రోజుకు ఎలా గొప్పగా చెప్పుకుంటామో, మనం సంపాదించే భూమిని మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా అలాగే చెప్పుకుంటూ ఉంటారు. మన తలరాతకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి భూమి మాత్రమే. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, భూమి కొనటం అనేది సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిపోయింది. గజం స్థలం కొనాలన్నా లక్షలు పోయాల్సి వస్తోంది. కష్టపడి రూపాయి కూడబెట్టినా కూడా భూమి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. పోనీ అప్పు చేసి కొందామన్నా కూడా ఏదో ఒక ఆటంకం, రిజిస్ట్రేషన్ దగ్గర గొడవలు రావటమో, వచ్చిన స్థలం దొరక్కపోవటము, లేదా కొందామనుకున్న టైంకి డబ్బులు చేతికి అందకపోవటము, ఇలా ఎన్నో సమస్యలు. అబ్బో, నా జీవితంలో ఇక ఇల్లు కట్టుకోలేనేమో, భూమి కొనలేనేమో అని నిరాశపడిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరూ కూడా బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన శాస్త్రాలు ఉన్నది మన కోసమే. మన ఋషులు మనకు అందించిన అతిబల మొక్క పరిహారం చేస్తే అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఈ పరిహారాన్ని ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏమేమి కావాలో కూడా చాలా వివరంగా పిన్ టు పిన్ తెలుసుకుందాం. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ఒక చిన్న తప్పు జరిగినా ఫలితం రాకపోవచ్చు. అందుకే చాలా శ్రద్ధగా వినండి. ఈ పరిహారం చేయడానికి మనకు అత్యంత ముఖ్యమైన రోజు శనివారం లేదా మంగళవారం. అవును, స్థిర ఆస్తులకు, భూములకు సంబంధించిన ఏ పరిహారమైనా, ఏ పూజ అయినా శనివారం లేదా మంగళవారం చేస్తేనే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు. అలాగే భూమికి కారకుడు కుజుడు. కాబట్టి ఈ శనివారం లేదా మంగళవారం రోజున మనం ఈ పరిహారం చేయాలి. అది కూడా పగటిపూట మాత్రమే చేయాలి. సూర్యుడు ఉన్నప్పుడు చేస్తేనే దీనికి శక్తి ఉంటుంది. రాత్రిపూట అస్సలు చేయకూడదు. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఏదైనా శనివారం లేదా మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి మీ దైనందిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని శుభ్రంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని మీ ఇష్ట దైవానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మీ ఇంటి చుట్టుప్రక్కల ఖాళీ స్థలంలో లేదా పొలాల గట్ల మీద అతిబల మొక్క ఎక్కడ ఉందో వెతకండి. ఇది చాలా సులభంగానే దొరుకుతుంది. దీని ఆకులు గుండ్రంగా కొంచెం హృదయాకారంలో ఉంటాయి. పసుపు రంగు పువ్వులు పూస్తాయి. దీని కాయలు ఒక చక్రంలాగా, దువ్వెన పళ్ళలాగా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ మొక్క కనిపించగానే చెప్పులు విడిచిపెట్టి భక్తిగా ఆ మొక్క దగ్గరకు వెళ్ళండి. ఏదో ఆకులు కోసేస్తున్నాం అని కాకుండా ఒక దైవ స్వరూపాన్ని తాకుతున్నాం అనే భావనతో వెళ్ళండి. ముందుగా ఆ మొక్కకు నమస్కారం చేసుకోండి. ఓ వృక్షరాజమా, నా దరిద్రాన్ని పోగొట్టు, నాకు భూమి కొనే యోగాన్ని ప్రసాదించు, సొంత ఇల్లు కట్టుకునేలాగా దీవించు అని మీ కష్టాలన్నీ తలుచుకొని మనసులో బలంగా, ఎంత బలంగా అంటే మీ కళ్ళల్లో నీళ్లు తిరిగేలాగా సంకల్పం చెప్పుకోండి. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ మొక్కకు ఉన్న కాయలను కొయ్యాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది ఆకులు కాదు, కాండం కాదు, పువ్వులు కాదు, కేవలం కాయలు మాత్రమే. అది కూడా ఎన్ని పడితే అన్ని కొయ్యకూడదు. సరిగ్గా లెక్క పెట్టి 11 కాయలు మాత్రమే కొయ్యాలి. ఎందుకంటే 11 అనే సంఖ్యకు ఆధ్యాత్మికంగా, సంఖ్యాశాస్త్ర రీత్యా ఎంతో విశిష్టత ఉంది. ఏది ఎక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకూడదు. 11 అతిబల కాయలను, అవి కూడా పచ్చికాయలను సేకరించుకొని వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకురండి. ఇంటికి వచ్చిన తర్వాత మీ పూజ గదిలో కానీ లేదా హాల్లో కానీ ప్రశాంతంగా కూర్చొని ఒక చిన్న తెల్లటి పేపర్ తీసుకోండి. ఆ పేపర్ మీద గీతలు ఉండకూడదు, చిరిగిపోయి ఉండకూడదు. ప్లెయిన్గా ఉండే వైట్ పేపర్ తీసుకోండి. ఆ పేపర్ను మీ ముందు పెట్టుకొని అందులో మీరు తెచ్చుకున్న 11 అతిబల కాయలను వేయండి. ఇప్పుడు ఈ కాయలతో పాటు మనం మరికొన్ని మంగళకరమైన వస్తువులను కలపాలి.
ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని, ధన ఆకర్షణను, భూమి యోగాన్ని ఇచ్చేవే. మొదటి వస్తువు కుంకుమ. ఆ కాయల మీద కొంచెం కుంకుమ వేయండి. కుంకుమ సౌభాగ్యానికి, విజయానికి చిహ్నం. ఏ శుభకార్యం మొదలుపెట్టినా కుంకుమతోనే మొదలవుతుంది కదా. రెండవ వస్తువు బెల్లం ముక్క. ఒక చిన్న బెల్లం ముక్కను అందులో వేయండి. జ్యోతిష్యంలో కుజుడికి బెల్లం అంటే మహా ఇష్టం. భూమికి కారకుడైన కుజుడి అనుగ్రహం ఉంటేనే మనం భూమి కొనగలం. అందుకే బెల్లం తప్పనిసరి. మూడవ వస్తువు ధనియాలు. కొన్ని ధనియాలను తీసుకుని అందులో వేయండి. ధనియాలు అంటే సాక్షాత్తు ధనలక్ష్మి స్వరూపం. ధనియాలు ఉన్న ఇంట్లో ధనానికి లోటు అనేదే ఉండదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. భూమి కొనాలంటే చేతిలో డబ్బు ఉండాలి కదా, అందుకే ధనియాలు వెయ్యాలి. ఇక చివరిగా నాలుగవ వస్తువు యాలుక్కాయలు. 2 మంచి సువాసన వచ్చే యాలుక్కాయలు వేయండి. యాలుకలు ఆకర్షణ శక్తికి ప్రతీక. మీ వైపు అదృష్టాన్ని, అవకాశాలను ఆకర్షించడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి, ఆ పేపర్లో ఏమేమి ఉన్నాయి. 11 అతిబలకాయలు, కొంచెం కుంకుమ, చిన్న బెల్లం ముక్క, కొన్ని ధనియాలు, 2 యాలుక్కాయలు, మొత్తం 5 వస్తువులు. ఇవన్నీ వేసిన తర్వాత ఆ పేపర్ను చాలా జాగ్రత్తగా లోపల ఉన్న ఒక గింజ కూడా కింద పడకుండా మడత పెట్టండి. ఒక చిన్న పొట్లంలాగా తయారు చేయండి. దారంతో కట్టాల్సిన పని లేదు. ఊడిపోకుండా పేపర్ను మడత పెడితే చాలు. ఇప్పుడు ఈ పొట్లం మీ చేతిలో ఉంది కదా. ఇది కేవలం పేపర్ పొట్లం కాదు, మీ కలల ఇంటికి పునాది రాయి లాంటిది. ఈ పొట్లాన్ని మీ 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని తలుచుకోండి. స్వామి, నా కష్టాలన్నీ తీరిపోవాలి. నాకు త్వరలోనే భూమి కొనే యోగం రావాలి. ఎలాంటి ఆటంకాలు, గొడవలు లేకుండా రిజిస్ట్రేషన్ జరగాలి. ఇల్లు కట్టుకునే భాగ్యం కలగాలి అని గట్టిగా మీ సంకల్పం దేవుడికి వినిపించేలాగా కోరుకోండి. ఇలా కోరుకున్న తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట కానీ, పెరట్లో కానీ, లేదా దగ్గరలో ఏదైనా ఖాళీ ప్రదేశంలో కానీ భూమిలో పాతిపెట్టాలి. మనం భూమిని కోరుకుంటున్నాం కాబట్టి ఈ వస్తువులను ఆ భూతల్లికి సమర్పిస్తున్నాం అన్నమాట. ఒక చిన్న గుంత తీసి ఈ పొట్లాన్ని అందులో పెట్టి పైన మట్టి కప్పేయండి. మట్టి కప్పిన తర్వాత ఆ ప్రదేశానికి ఒక్కసారి దండం పెట్టుకోండి. గుర్తుంచుకోండి, ఇది నీళ్ళల్లో పారేయకూడదు, చెత్తబుట్టలో వేయకూడదు. ఖచ్చితంగా భూమిలోనే పాతిపెట్టాలి. మీరు అపార్ట్మెంట్లో ఉంటే కనీసం తులసి మొక్క కుండీలో ఉన్న మట్టిలో అయినా లోతుగా పాతిపెట్టండి. ఇలా పగటిపూట కనుక మీరు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ అతిబల మొక్క కాయలకు ఒక విపరీతమైన ఆకర్షణ శక్తి, ఆ ధనియాలు, యాలుక్కాయలు, బెల్లము, కుంకుమలకు ఉన్న పాజిటివ్ ఎనర్జీ అన్నీ కలిసి మీ చుట్టూ ఉన్న ఆరాను మారుస్తాయి. మీ జాతకంలో భూమికి సంబంధించిన దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. మీకు తెలియకుండానే డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. ఎక్కడెక్కడో ఇరుక్కుపోయిన బాకీలు వసూలవుతాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. మీరు అనుకున్న చోట, అనుకున్న ధరకు స్థలం దొరుకుతుంది. చాలామంది ఇల్లు కట్టడం మొదలుపెట్టి మధ్యలో డబ్బులు లేక ఆపేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేస్తే మళ్ళీ పనులు చకచకా సాగిపోతూ ఉంటాయి. ఇది వినడానికి మీకు చాలా చిన్న విషయంగా, ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఏంటి, కేవలం కొన్ని కాయలు, బెల్లం ముక్క పాతి పెడితే కోట్లు విలువ చేసే భూములు వచ్చేస్తాయా అని అనుమానం రావచ్చు. కానీ నమ్మకమే ముఖ్యమండి. మన సనాతన ధర్మంలో, నవమూలికా శాస్త్రంలో నమ్మకంతో ఏది చేసినా ఫలితం ఉంటుంది. ఒక చిన్న విత్తనం భూమిలో పెడితేనే కదా అది రేపు పెద్ద మహావృక్షమయ్యేది. అలాగే మీ కోరిక అనే విత్తనాన్ని ఈ పరిహారం ద్వారా భూమిలో నాటుతున్నారు. ఖచ్చితంగా అది ఫలితాన్ని ఇస్తుంది. ఖర్చు లేదు, పెద్దగా కష్టం లేదు. కేవలం కాస్త సమయం, గుండె నిండా భక్తి ఉంటే చాలు. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎవరైతే సొంత ఇల్లు లేక బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే భూమి కొనాలని కలలు కంటూ ఉన్నారో వాళ్ళందరూ ఈ చిన్న ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు అతిబల మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా చెప్పుకుందాం. అతిబల, కొన్ని చోట్ల దీనిని మహాబల అని కూడా పిలుస్తూ ఉంటారు. పేరు వినగానే స్పష్టంగా తెలుస్తుంది ఇది అతిబల అంటే అత్యధిక బలం కలిగినది అని. ఈ మొక్క ఆకులు గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని కాండం సన్నగా బలంగా ఉంటుంది. దీన్ని పువ్వులు చిన్నగా లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటాయి. అతిబల మొక్కకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇది అనేక రకాల రోగాలను నయం చేయటంలో సహాయపడుతుంది. అతిబల పేరులోనే అత్యధిక బలం ఉంది. దీనిని సరైన పద్ధతిలో సేవిస్తే శరీరం బలంగా, ఆరోగ్యంగా మారుతుంది. బలము, శక్తి పెరగాలి అనుకునేవారు ఈ అతిబల మొక్క వేరును ఎండబెట్టి పొడి చేసుకొని 1/2 గ్లాసు
గోరువెచ్చని దేశీ ఆవు పాలు తీసుకొని అందులో 5 గ్రాముల అతిబల వేరు పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం మరియు సాయంత్రం తాగాలి. ఈ పాలను 1 సంవత్సరం పాటు సేవిస్తే 1 ఏనుగు బలం వస్తుంది. 2 సంవత్సరాలు సేవిస్తే 10 ఏనుగుల బలం వస్తుంది. 3 సంవత్సరాలు సేవిస్తే 100 ఏనుగుల బలం వస్తుంది. 4 సంవత్సరాలు సేవిస్తే 1000 ఏనుగుల బలం వస్తుంది. 5 సంవత్సరాలు సేవిస్తే 10,000 ఏనుగుల బలం వస్తుంది. కానీ ఈ పొడిని పాలల్లో కలిపి తాగేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవి ఏమిటంటే మత్తు పదార్థాలను పూర్తిగా మానివేయాలి. పగటిపూట నిద్రపోకూడదు. శివాలయంలో సాధన చేస్తూ వీలైనంత తక్కువగా మాట్లాడాలి. అప్పుడే మీకు ఏనుగులాంటి బలం వస్తుంది. అలాగే శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉన్నా, గాయాలైనా ఈ అతిబల మొక్క నుండి తీసేసిన నూనెతో మసాజ్ చేస్తే వెంటనే ఆ నొప్పి తగ్గుతుంది. తర్వాత ఆరోగ్య సమస్యల కోసం ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు 1 లేదా 2 గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే త్వరగా నయమవుతుంది. సోరియాసిస్ ఉన్నవారు కూడా ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు 1 లేదా 2 గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తాగితే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు నెయ్యితో ఈ వేరు పొడిని కలిపి రోజు తింటే శరీరం ఇనుములాగా వజ్రంలాగా బలంగా మారుతుంది. ఆరోగ్యపరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా, పరిహారాల పరంగా కూడా ఈ అతిబల చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అతిబల మొక్క యొక్క వేరును మెడలో లేదా చేతికి ధరించటం వల్ల నవగ్రహాల పీడలు, దోషాలు పోతాయి. నవగ్రహాలు మీకు ఏమాత్రం హాని చేయలేవు. ఈ వేరును ఏ రోజు ధరించాలంటే బుధవారం రోజు ధరించాలి. ఏమీ లేదు, బుధవారం రోజు ఈ వేరును చిన్న మొక్క సేకరించి తెచ్చుకొని ఆ వేరు ముక్కను 1 ఎండి తాయెత్తులో వేసి ధూపం చూపించి ధరించాలి. అలా ధరించిన తర్వాత నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. గ్రహ దోషాలన్నీ పోతాయి. గ్రహ పీడలన్నీ కూడా పోతాయి. అంతేకాదు ఈ వేరును ఇలా వెండి తాయెత్తులో ధరించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ ముందు తల వంచుతారు. మీతో ఎవరూ పోటీ చేయలేరు. అలాగే మీరు భూత, ప్రేతాలు, దుష్టశక్తుల వలన ఇబ్బంది పడుతూ ఉంటే, వాటి నుండి పూర్తిగా విముక్తి పొందాలనుకుంటే ఈ వేరును మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి 24 గంటల తర్వాత తీసి తాయెత్తులో పెట్టి హనుమాన్ ధ్యానిస్తూ ఆ తాయెత్తును పురుషులైతే కుడి చేతికి ధరించండి, స్త్రీలైతే ఎడమ చేతికి ధరించండి. ఇలా ధరిస్తే భూత, ప్రేతాలు, దుష్టశక్తులు మీ నుండి దూరంగా పారిపోతాయి. అంతేకాదు ఇలా దీనిని ధరించటం వల్ల రోగాల నుండి విముక్తి లభిస్తుంది. శరీరంలో ఏదైనా అసాధ్యం, రోగం ఉంటే అది నయం కాకపోతే దీనిని ధరించటం వల్ల రోగాలు క్రమంగా తొలగిపోతాయి. ఇంట్లో ఈ అతిబల మొక్కను పెంచటం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ప్రతికూల శక్తుల నుండి ఇల్లు పూర్తిగా రక్షింపబడుతుంది. ఎందుకంటే అన్ని రకాల పీడలను తొలగించుకోవటంలో ఇది సమర్థవంతమైనది. ఈ అతిబల మొక్కకు కాయలు ఉంటాయి. ఈ కాయలు కూడా చాలా గొప్పవి. ఈ కాయలు ధనాన్ని అట్రాక్ట్ చేయడానికి, ధనలక్ష్మిని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఈ అతిబల కాయలను 5 తెచ్చుకొని వాటిని ఒక ఎరుపు లేదా తెలుపు గుడ్డలో వేసి దాంట్లోనే కొంచెం పసుపుని వేసి చుట్టేసి ధనం దాచుకునే చోట అంటే బీరువాలో ఉంచితే ధనం బాగా అట్రాక్ట్ అవుతుంది. ధనలక్ష్మి ఆకర్షింపబడుతుంది. డబ్బు అధికంగా ఖర్చు కాకుండా నిరోధిస్తుంది. ధన సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి. ఈ అతిబల కాయల మూటను దుకాణం లేదా వ్యాపార స్థలంలో లాకర్లో ఉంచితే కస్టమర్ల రద్దీని వేగంగా పెంచుతుంది. అంటే జనాకర్షణ కలుగుతుంది. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. కస్టమర్లు పెరుగుతారు. లాభాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఈ మొక్క వేరును అరగదీసి ఆ పొడిని కుంకుమలో కలిపి ఈ కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టును చూసిన వారందరూ మీ వశమైపోతూ ఉంటారు. ఇక్కడ వశమవటం అంటే మీకు అనుకూలంగా మారుతారు, మీతో స్నేహితులుగా మారుతారు అని అర్థం. ఈ అతిబల వేరును వాసన చూస్తే చాలు భూత ప్రేతాలు వదిలిపోతాయి. కనుక ఎవరైనా సరే భూత ప్రేతాల బాధ ఉంటే ఈ వేరును వాసన చూపించటం వల్ల అవి వదిలిపోతాయి. కనుక మీరు కూడా అతిబల మొక్కతో, కాయలతో, వేర్లతో ఈ పరిహారాలు చేసి మీకున్న సమస్యలను తొలగించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన విషయం మీకు నచ్చితే మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వారికి షేర్ చేయండి. ఎవరికి తెలుసు, మీ వల్ల వాళ్ళ జీవితంలో వెలుగులు నిండుతాయేమో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.